ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో యావరేజెస్ పైన క్వశ్చన్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యావరేజెస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంటి, మనకి స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయమని కానీ, సో ఇంకా ఏంటి, మనకు మార్క్స్ అనేది సో బై మిస్టేక్లో రాంగ్ మార్క్స్ అనేది ఎంట్రీ చేయడం కానీ, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు యావరేజెస్లో ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఎస్పెషల్గా సో ఒక నెంబర్ని మనం మిస్టేక్గా చేస్తే సో యావరేజ్లో వచ్చే చేంజెస్ ఏంటి అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, let us move to the question. So the average marks of 50 students in an examination was 65. It was later found that the marks of one student had been wrongly entered as 83 instead of 38. So the correct average is, so what did you understand from the question is, he is giving the average marks of 50 students. See here, average marks of 50 students. What is the average of these 50 students he given as 65. 65 is the average of the 50 students. 65. So this is the average, and this is the total number of students in a class. Total number of students. Next, what he is giving, it was found that the marks of one student. Observe the question properly. So before solving the any question, first you have to read the 1 or 2 times the question, then only you will get the correct answer. What he is saying, one of the student marks has been wrongly entered as 83. So 83 is wrong. Instead of 38, the exact marks of a student is 38, but by mistakenly he was written as 83. See here, 38 is the correct marks, isn't it? 38 is correct, but what he has entered, they entered as 83. So 83 is the wrong answer. 83 is they wrongly entered. The exact one is 38, but they entered as wrongly 83. What they are asking, the correct average is, see here, మనకి ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి అంటే సో మనకి సింపుల్ షార్ట్ కట్ మెథడ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? 45 is the difference between these two, isn't it? సో మనకి రైట్ దానికి రాంగ్ దానికి ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. వాట్ ఈస్ దట్ వన్? 45. అవునా? టేక్. సో మనకి యావరేజ్ గురించి అడుగుతున్నాడు, అవునా? వాట్ ఈస్ ద కరెక్ట్ యావరేజ్ గురించి అడుగుతున్నాడు కాబట్టి టేక్ ది యావరేజ్ వాల్యూ, దట్ ఈస్ 65. ఇక్కడ మనకు యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే ఇక్కడ ప్లస్ రాయాలా మైనస్ రాయాలా అనేది ఎలా తెలుస్తుంది చూడండి. ఫస్ట్ మనకున్న మార్క్స్ ఏంటి? 83 కదా వాళ్ళు తీసుకుంది. చూడండి, దే ఎంటర్డ్ 83 అంటే ఎక్కువ మార్క్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో మనకి మార్క్స్ తగ్గుతున్నాయి అంటే ఏంటి? యావరేజ్ కూడా తగ్గుతుంది కదా. సో దట్ ఈస్ మైనస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈస్ 45 divided by total number of students, how much? 50. Okay, once again I am explaining. So 50 is the total number of students in a class and 45 is the average of these total students. So they have to enter 83, but the actual one is 38. You have to take the difference between these two, that is 45. 65 is the average. So we have to check మనకి యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందని చెక్ చేయాలి కదా. సో దట్ ఈస్ ఓన్లీ ద క్వశ్చన్. ద కరెక్ట్ యావరేజ్ ఈస్, చూడండి మనకి మార్క్స్ అనేది 83 ఉన్నాయి, అవునా? మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి యావరేజ్ ఎక్కువ వచ్చింది. బట్ తనకు వచ్చిన మార్క్స్ ఏంటి? తక్కువ మార్క్స్ కాబట్టి మనకి యావరేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అంటే ఏంటి? మైనసే కదా. సో దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ మైనస్ హియర్. 5 10s, 5 9s, 65 minus 9 by 10 is nothing but 0.9, 0.9. That equal to 64.1. What is the correct answer? 64.1. This is the correct answer. Next question. The average marks of a student. Next question. The average marks of a 40 students was found to be 68. So what is the given? Total number of students is 40 and their average is 68. Write down first.
40 is the total number of students and their average is 68. What he is giving? The number of marks of the 2 students were incorrectly entered. ప్రీవియస్ క్వశ్చన్లో మనకేంటి ఒక స్టూడెంట్స్ మార్క్స్ అనేది రాంగ్గా ఎంటర్ చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు 2 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనేది చూడండి 2 స్టూడెంట్స్ మార్క్స్ అనేది రాంగ్గా ఎంటర్ చేశారు. ఎలా ఎంటర్ చేశారు 48, 64 దీస్ ఆర్ ది రాంగ్. సో ఐఎమ్ రైటింగ్ హియర్ 48 and 64. These are the wrongs. What is the correct one? Instead of 84 and 46. So మనకి నెంబర్స్ అనేది రివర్స్లో రాశారనమాట. So what are the correct values? 84 is the correct one and next 46 is the correct one. సో మనకి ఎగ్జాక్ట్ ఏమో ఇవి, కాకపోతే వాళ్ళ మిస్టేక్లో ఇలా రాశారనమాట. వాట్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద కరెక్ట్ యావరేజ్. సో ఇక్కడ కూడా సేమ్ మనకు కరెక్ట్ యావరేజ్ ఏంటి అని అడుగుతున్నాను. చూడండి ఫస్ట్ డూ ది వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దీస్ 2 numbers. 8 + 4 = 12. So that is 112. Sum of these 2 is nothing but 112. Now here also do the addition of these 2 numbers. 6 + 4 = 10 and this is 130, isn't it? So what is the difference between these 2 numbers? Take the difference between these 2 numbers is 18. Same procedure. So previous questions lo ela chesamo same ikkada kuda. First this is the total number of students. This is the total number of students and this is the average. Okay, this is the average. మనకి ఏంటి న్యూ యావరేజ్ కావాలంటే ఫస్ట్ ప్రీవియస్ యావరేజ్ ఏంటి 68 కదా, టేక్ 68. సో ఇక్కడ మనకి యావరేజ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే దీనికి ప్లస్ రాయాలా మైనస్ రాయాలా అనేది ఎలా చేస్తాం చూడండి. సో ఇక్కడ మనకి ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అంటే చూడు ఇది ప్రీవియస్గా తీసుకున్నది అంటే ఏంటి ప్రీవియస్గా వాల్యూ ఎంత ఉంది 112 ఉంది. ఇప్పుడు ఏమైంది వాల్యూ ఇంక్రీజ్ అయిందంటే ఏమవుతుంది మనకి యావరేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. 68 ప్లస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 18 బై what is the total number of students 40 by 40. Okay, 4 1s 4 10s next 4 4s 16.5. so what is the addition of these numbers 68 plus 0.45 because by 10 is there 4.5 by 10 is nothing but 0.45. So what is the answer 68.45. చూడండి మనకి ఇక్కడ యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో అబ్జర్వ్ దీస్ క్వశ్చన్స్ ప్రాపర్లీ. మనకి ఇక్కడ ఏమైంది సో ప్రీవియస్గా మనకు 112 ఉన్నది ఇప్పుడు యాక్చువల్ ఏమైంది 130 అయింది అంటే ఏంటి అయ్యింది కాబట్టి ఇనిషియల్ యావరేజ్ ఎంత 68. సో ఇక్కడ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి యావరేజ్ కూడా ఇంక్రీజ్ అయింది 68.45. ఇక్కడ చూడండి ఈ కేసులో మనకేంటి ఇనిషియల్ యావరేజ్ 65 ఇక్కడ మార్క్స్ ఏమయ్యాయి డిక్రీజ్ అయ్యాయి అవునా. సో ఇనిషియల్ మీకు కావాలంటే ఆర్డర్ ఇలాగే రాసుకోండి. మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే సేమ్ 83 ఇటు రాయండి. 83 అనేది రాంగ్ 38 ఈజ్ కరెక్ట్ అవునా. 38 ఈజ్ కరెక్ట్. మనకి ఏమయ్యే మార్క్స్ అని ఫస్ట్ 83 ఉండే ఇప్పుడు ఏమైంది తగ్గిపోయాయి మార్క్స్ తగ్గిపోయాయి కాబట్టి ఇనిషియల్గా నాకు 65 యావరేజ్ ఉంటే ఇప్పుడు ఏంటి మార్క్స్ తగ్గాయి కాబట్టి యావరేజ్ కూడా డిక్రీజ్ అవుతుంది 64.1. సో ఈ రకంగా మనకి మార్క్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా అని దాన్ని బట్టి మనకి ఇక్కడ పక్కన యావరేజ్ పక్కన ప్లస్ రాయాలా మైనస్ రాయాలా అనేది చూసుకోవాలి. సో బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ. సో దిస్ ఈజ్ అబౌట్ ది యావరేజెస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మెసేజ్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్. సో మీకు ఇలాంటి మరిన్ని షార్ట్ కట్ ట్రిక్స్ నేర్చుకోవాలి. సో మీరు ఎవరైనా సరే సో కంపల్సరీగా ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలనుకున్న వాళ్ళందరి కోసం సో మనం ఆన్లైన్లో అర్థమెటిక్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మన ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే ట్రెడిషనల్ మెథడ్లో కాకుండా కంప్లీట్గా షార్ట్ కట్ మెథడ్స్లోనే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.